బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకే ఒక అంశం సమావేశం కలకలం రేపుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సునేత్ర కుమారుడు రాజ్యసభ సభ్యుడు పార్థ పవార్ కూడా పాల్గొన్నారు. 2 గంటల పాటు సమావేశం నడుతూ ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ తన సొంత రాజకీయ పార్టీ పునాదిని పటిష్టం చేసుకునే సిద్ధమవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పూర్తి తొలగించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతారు. కళ ఏంటి భేటీకి అసలు ప్రాధాన్యం ఏంటి, దేనికి కలిసినట్టు ఏం చెప్తున్నారు పార్టీ నేతలు? మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాపు సునేత్ర పవార్కి సంబంధించినటువంటిది ప్రశాంత్ కిషోర్తో భేటీ అన్నదే ఇప్పుడు ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ నేతలతో సమావేశమైనా కానీ దానికి సంబంధించినటువంటిది చాలా లోతైనటువంటి విశ్లేషణలు మనం టీవీలో కూడా చూస్తుంటాం. కానీ అటు మమతా బెనర్జీతో భేటీ అయినప్పుడు గత ఎన్నికలకు ముందు అప్పుడు ఒక ప్రశాంత్ కిషోర్ నేను ఏదైతే అంటే పొలిటికల్గా నేను పార్టీని స్థాపించాను కానీ ఏ పార్టీకి కూడా నేను వ్యూహకర్తగా పనిచేయట్లేదు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈరోజు అంటే బీహార్ ఎన్నికల్లో పార్టీ ఎక్కడా కూడా విజయం సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు చాలా సైలెంట్గా ఉన్నటువంటి తరుణంలో దాదాపు మహారాష్ట్ర సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రితో భేటీ అన్నదే దాదాపు 2 గంటల పాటు భేటీ అయింది. దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చాయి. దీనిని నిర్ధారిస్తూ ఎవరైతే కుమారుడు ఇటు అంటే అజిత్ పవార్ కుమారుడికి సంబంధించినటువంటిది ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక లంచ్ అంటే పార్థ్ ఇక్కడ మనకు పార్థ్ పవార్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక లంచ్ పరమైనటువంటి ఒక భేటీ మాత్రమే అంతే అన్నటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చాలా కీలకంగా మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటిది ఎప్పుడైతే అజిత్ పవార్ మరణాంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆమె ప్రమాణ స్వీకారం చేయడము, తర్వాత అంతర్గతంగా పార్టీలో కూడా సీనియర్లకు తర్వాత అంటే ఇప్పుడు అంటే యూత్కు సంబంధించినటువంటి మధ్య ఇద్దరు అంటే ఇక్కడ కొంతమంది మధ్య కూడా కొన్ని వర్గాలుగా చీలిపోతుంది అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయినా ఇక్కడ సునేత్ర పవార్ ఆమెకి చాలా కీలకంగా తన కుమారుడు, ఇద్దరు కుమారులను అటు పార్థ్ అండ్ జే ఇద్దరిని కూడా పొలిటికల్ గా సెట్ చేసే విధంగా అనుకోవచ్చు. ఇటు రాజ్యసభ సభ్యుడు మనకు పార్థ్ పవార్ కూడా చాలా కీలకంగా ఈ భేటీలో పాల్గొనడము, ముఖ్యంగా పార్టీని పటిష్టం చేయడం కొరక లేకపోతే మరొకసారి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ఇటు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా, దేనిపైన ఇది ప్రధానంగా చర్చ జరిగింది అన్నది మాత్రమే ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి చాలా కీలకంగా భేటీ ఒకవైపు జరుగుతుంది. ఈ భేటీని బీజేపీ కూడా ఇక్కడ చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకనంటే ఇటు అంటే అజిత్ పవార్ కి సంబంధించినటువంటిది ఎమ్మెల్యేలు అనుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి సునేత్ర పవార్ ఈ విధంగా ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం అన్నదే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనటువంటి మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనమైనటువంటి అంశం. కానీ ఈ భేటీ మాత్రము ఖచ్చితంగా పార్టీని పటిష్టం చేసేందుకే ఈ భేటీ అన్నటువంటిది కొంతమంది ఒక వర్గం చెప్తున్నటువంటిది. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్కి మహారాష్ట్ర రాజకీయాల్లో అంటే ఎన్సీపీ పార్టీని పటిష్టం చేస్తూ ఈ ఎన్సీపీ పార్టీలో ఇటు ప్రశాంత్ కిషోర్ కూడా బాధ్యతలను కొంత తీసుకోవాలి అన్న విధంగా కూడా ఒకవైపు దీనిపై కూడా చర్చలు జరిగాయి అన్నటువంటిది కూడా ఒకవైపు వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఎన్సీపీకి సంబంధించినటువంటిది లీడరు అంటే ఇటు అజిత్ పవార్కి సంబంధించినటువంటి కుమారుడు ప్రశాంత్ కిషోర్ నా సోదరుడు అన్నటువంటిది ట్వీట్ కూడా ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అంటే ఏ క్షణాన రాజకీయ పార్టీలు ఏ విధంగా మలుపు తిరుగుతాయి అన్నది కూడా ఎవరు కూడా చెప్పలేనటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఎప్పుడు ఉంటుంది. అటు మహారాష్ట్ర రాజకీయాలు అనుకోవచ్చు, ఇటు బీహార్ రాజకీయాలు అనుకోవచ్చు, ఇటు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు అనుకోవచ్చు. బట్ ఒకవైపు ఇటు భేటీ మహారాష్ట్ర కీలకమైనటువంటి ఇటు ఎన్సీపీకి సంబంధించినటువంటిది. ఎందుకనంటే ఎన్సీపీ పార్టీకి సంబంధించినటువంటిది కీలకంగా పార్టీని పటిష్టం చేసే ఎందులో అనుకోవచ్చు. అటు ఏక్నాథ్ షిండేకు ఒక విధమైనటువంటి చెక్ పెట్టేటటువంటి కీలక నేతలు కూడా కావాలి. ఇందులో ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది కూడా ఖచ్చితంగా ఇక్కడ కీలకమైనటువంటి భేటీ అయితే జరిగినటువంటిది. కానీ ఇక్కడ ఈ పార్టీ 2 గంటల పాటు జరిపినటువంటి అంశాలపై కూడా ఎక్కడ ముఖ్యమైనటువంటి నేతలు ఎక్కడ కూడా దీనిపై అంటే ఈ అంశాలపై కూడా ఎక్కడో ప్రస్తావించలేదు. కానీ ఇది ఒక కూల్ అంటే ఇది ఒక లంచ్ పార్టీ మాత్రమే అన్నటువంటిది మాత్రమే వస్తుంది. కానీ ఎన్సీపీ పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి వ్యవహారం మాత్రము చాలా కీలకమైనటువంటి మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిరగబోతుంది ఎన్సీపీ పార్టీ. అండ్ సునేత్ర పవార్ తర్వాత ప్రశాంత్ కిషోర్ల భేటీ మాత్రం చాలా కీలకమైనటువంటి భేటీ జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.